హైదరాబాద్ దుండిగల్ మున్సిపాలిటీ పరిధి సింహపురి కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. డ్రైనేజీ మొత్తం కాలనీ పక్కనే ఉన్న కుంటలోకి చేరి దుర్వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నామని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బోర్ వాటర్ మొత్తం డ్రైనేజీ నీరు వస్తున్నందున తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. వెంటనే రోడ్లు, డ్రైనేజీ సమస్యను సంబంధిత అధికారులకు తమ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. రాజకీయ నాయకులు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి ఆ తర్వాత మొహం చాటేస్తున్నారని అన్నారు. సంబరంలో జరుగుతుంటే మా కాలనీ చూస్తే ఈరోజు చాలా ఇబ్బందులు పడి రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తే దాదాపు 200-300 మంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా ఈ బౌరంపేట సింహపురి కాలనీకి సంబంధించి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పెద్ద సమస్య. ఇక్కడ అన్న వచ్చారు, చూశారు, పర్యవేక్షించారు. దీనికి సంబంధించి గత 3-4 ఏళ్లు బట్టి లోకల్ నాయకుల్ని, ఎమ్మెల్సీ గారిని, ఎమ్మెల్యే గారిని, అలాగే అఫీషియల్స్ని, కమిషనర్ గారిని అందరితో చుట్టూ తిరుగుతున్నాం. ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాము. ఇక్కడ లోకల్లో రోడ్లు కూడా గజానికి ఇంత చొప్పున వేసుకొని మేము స్వయంగా కాలనీ వాసులు రోడ్లు వేసుకున్నాం, డ్రైనేజీలు వేసుకున్నాము, రోడ్లు వేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజు. ఇక్కడ సింహపురి కాలనీ దాదాపు 3 ఎకరాల చెరువు ఉంది. ఈ చెరువు మొత్తం కూడా డ్రైనేజ్తో నిండిపోయి చుట్టుపక్కల కాలనీలో కంటామినేటెడ్ అవుతుందండి వాటర్. పిల్లలకు కూడా అన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ ఆడవాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మరొకసారి ఈ డ్రైనేజ్ సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. డ్రైనేజ్ సమస్య మెయిన్ వాటర్ స్టాగ్నేషన్ ఈ చెరువులో అవుతుందండి. ఈ చెరువు బైపాస్ చేయాలని గత సంవత్సరాలుగా మేము ఎమ్మెల్యే చుట్టూ, ఎమ్మెల్సీ చుట్టూ, కమిషనర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్పితే చేస్తామంటారు, చేయట్లేదు. అర్జెంట్ ఇష్యూ ఏంటంటే ఇది ఇమీడియట్గా రిజాల్వ్ చేయకపోతే చాలా ఇది రైనీ సీజన్, అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. సింపుల్ అండి, ఇది జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరం బైపాస్ చేస్తే ఈ చెరువు బైపాస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో చెక్కు ఉంటుంది, ఆకుంట బైపాస్ చేస్తే ఈ ఎంటైర్ ఏరియాలో ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. దయచేసి అధికారులు కల్పించుకొని ఈ సమస్యను వెంటనే రిజాల్వ్ చేయండి. చాలా అధ్వాన్న పరిస్థితిలో ఇక్కడున్న జనం బతుకుతున్నారు. కొంచెం తప్పకుండా దృష్టి పెట్టి ఈ సమస్యను సాల్వ్ చేయాలని ఎమ్మెల్యే గారికి ఇచ్చాము. ఎమ్మెల్సీగా ఎవరైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తర్వాత చైర్పర్సన్ అందరూ వచ్చి చూసి వెళ్ళారు. చేయిస్తామని ఇరిగేషన్ వాళ్ళకి కాల్ చేశారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళని పట్టుకొచ్చారు, మున్సిపల్ ఏఈని పట్టుకొచ్చారు, వచ్చారు, చూసారు, పోయారు, చేస్తారంటారు. మేమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటామండి, జేసీబీలు పెడతాము, అవసరమైతే అవి పెడతాం, మీరు బైపాస్ చేయించండి అంటే ఇంతవరకు పట్టించుకునేది లేదండి. వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయిందండి. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది వాటర్ లో. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అసలు స్మెల్ తో ఇబ్బంది అయిపోతుంది. పిల్లలకు కూడా ఆరోగ్యాలు బాగా పాడైపోతున్నాయి. ఓన్ హౌస్ ఇక్కడ ఉంచుకొని మేము వెళ్ళిపోదామన్నా కూడా మాకు కష్టమైపోతుంది. అదే రెంటల్కి ఉన్నాం అనుకోండి, ఇది వాటర్ బాగాలేదు, చేయలేదని చెప్పేసి మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఓన్ హౌస్ మూలాన ఇక్కడే ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. నైట్ అయితే దోమలతో బాగా కష్టమైపోతుంది మాకు. ఏదో ఒకటి ఆలోచించుకొని ఏదన్నా చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏదన్నా చేస్తారని ఆలోచిస్తున్నాము. ప్రభుత్వం మారినా కూడా ఏది కొంచెం కూడా అభివృద్ధి చెందుతున్నట్టయితే అనిపించట్లేదు మాకు. నెక్స్ట్ ఎలక్షన్ లో మాత్రం మేము ఇది ఓటు హక్కుతో మేము చూపిస్తామండి, సమాధానం ఇస్తాము. మీరు మాత్రం కంపల్సరీ చేస్తారు ఈ ప్రభుత్వంలోనే ఆశపడి మేము ఇప్పుడు ఓట్లేసాము. నెక్స్ట్ టైం గనక ఇదంతా గనక మాకు క్లియర్ అయిపోతే గనక మేము నెక్స్ట్ ఓటుతోనే మీకు చూపిస్తాము.